ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ రావు గారు, సో మీ గెలుపు ఇన్క్లూడింగ్ యూ అందరు 8 మంది ఎంపీలు కూడా మీరు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారు అని సంచలన ఆరోపణలు పిసిసి అధ్యక్షుడు చేశారు. ఏమంటారు దాని మీద? తెలంగాణలో సామెత ఉంటుంది, ఎన్నడెక్కనోడు ఎద్దెక్కితే ఏదో అయిందని చెప్పి అట్లుంది మహేష్ కుమార్ గౌడ్ గారి మాట. మేము 8 మంది ఎంపీలు ఓటు చోరీతో గెలిస్తే మరి వాళ్ళ 8 మంది ఎంపీలు ఎట్లా గెలుస్తారు? భరత్ గారు సేమ్ టైం అయినాయి కదా ఎలక్షన్. రాష్ట్రంలో ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని కూడా ఒకేసారి జరిగినాయి కదా. ఇన్ఫాక్ట్ మేము అనాల్సిన మాట అది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓటు చోరీ చేసి 8 ఎంపీలు గెలిచింది. యాక్చువల్ గా వాళ్ళకి ఎంపీలు గెలిచే సత్తా ఇక్కడిది వాళ్ళకి. ఎట్లాగో ఢిల్లీలో అధికారంలోకి వచ్చే సత్తాలు ఎన్నోళ్ళకి ప్రజలు ఎన్ని కోటేసిరండి మేము అనలేమా? అట్లా ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు నాయకులు మాట్లాడే మాటల్ని పైన గుడ్డిగేదో రాహుల్ గాంధీ మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాట్లాడడం ఇంతకుమించి ఏముంటది భరత్ గారు? ఒకవేళ నిజంగా ఓటు చోరీ జరిగింది అనుకోండి, సరిదిద్దాల్సిన మార్గం ఏంది? ఎస్ఐఆర్ కదా. ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కూడా ఎస్ఐఆర్ చేస్తామని చెప్పింది ఎన్నికల సంఘం ప్రకటించింది. మరి దాన్ని సపోర్ట్ చేస్తారా వీళ్ళు వ్యతిరేకిస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఓకే, జూబ్లీహిల్స్ లో సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 17 దాకా ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది. ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ లో కూడా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మీరు చేస్తారా చేయదా దాన్ని? జూబ్లీహిల్స్ లో దొంగోట్లు ఉన్నాయా లేవా చెక్ చేయాలన్నా వద్దా? ఏంది వీళ్ళ ఆలోచన ఏంటి? అసలు వీళ్ళు మాట్లాడే విధానం ఏందనేది ఒకసారి ఆలోచించాలి భరత్ గారు. ప్రజల్ని ఆలోచించమని నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పదవి రాగానే ఏది మాట్లాడినా కరెక్ట్ అనేటువంటి విధానం ఏదైతుందో ఇది 100% తప్పు. ఓటు చోరీ అనేటువంటి అంశమే తప్పు. ఓట్లు చోరీ అండి భరత్ గారు. ఎట్లా చోరీ ఎట్లా జరుగుతుంది చెప్పమనండి? అంటే మీ ఓటర్ లిస్ట్ అంతటి కూడా మీకు ఓటేసే ఓటర్ని అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లే ఉంచి మిగతా వాళ్ళే తీసేస్తున్నారు అన్నది ప్రధాన ఆరోపణ. అంటే ఓటర్ను మీరే ఎలక్ట్ చేసుకుంటున్నారు. ఎవరు మీకు ఓటేయాలి, ఎవరు మీకు ఓటేస్తారు అనుకున్న వాళ్ళ ఓట్లుంచి మిగతా వాళ్ళే తీసేస్తున్నారు. దగ్గర 20 లక్షల ఓట్లు ఉన్నాయి సార్ మెదక్ పార్లమెంట్ పరిధిలో. 20 లక్షలలో నాకు ఎవరు ఓటేస్తారు, కాంగ్రెస్ కి ఎవరు ఓటేస్తారు, టీఆర్ఎస్ కి ఎవరు ఓటేస్తారో తెలుస్తుందా సార్ ఓటర్ లిస్ట్ చూస్తే? అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మైనారిటీ ఓట్లు తీసేయడం. అట్లా ఇప్పుడు బీహార్ లో మైనారిటీ ఓట్లు తీసేస్తున్నారు అన్నది అదే కదా రాహుల్ గాంధీ టేకప్ చేసింది మేజర్ గా. 75 లక్షలు వాళ్ళని ధైర్యంగా చెప్పమనండి. హిందువులు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేస్తలేరు అని చెప్పమనండి ఆ మాట. కాంగ్రెస్ పడే ప్రతి ఓటు ముస్లింసే వేస్తున్నారు, హిందువులు ఎవరు కూడా కాంగ్రెస్ కోటేస్తలేరు అని చెప్పమని చెప్పుకుంటారు. ఓకే, ఇదేనా చెప్పదలుచుకున్నటువంటి అంశం? అంటే హిందువులు కాదు కానీ ముస్లింలు అయితే మీకు ఓటేయారన్న ఉద్దేశంతో వాళ్ళ ఓట్లు టార్గెట్ చేస్తున్నారన్నది మేబీ కావచ్చు. మాకే ఓట్లు వేస్తున్నారు, చాలా మంది ముస్లింస్ మాకే ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చాలా మంది ముస్లిం మైనారిటీస్, మహిళలు చాలా మంది మాకే ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళని ఓన్లీ ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు అనేటువంటి విషయం కాంగ్రెస్ ముస్లిం సోదరులు ఎప్పుడో గ్రహించారు. కాబట్టి ముస్లిం సోదరులు ఎవరు కూడా కాంగ్రెస్ ఓటేసేందుకు ఇష్టపడలేదు. ప్లస్ వేయడం వల్ల ఫలితం ఉంటలేదని అనుకుంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ తోటి ఏం కాదు అనేటువంటి సంపూర్ణమైనటువంటి అభిప్రాయానికి ముస్లిం పెద్దలు ఎప్పుడో వచ్చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేనివల్ల వచ్చింది? ముస్లిం ఓట్లు వేస్తేనే వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధికారం? అందరూ ఓట్లు వేస్తేనే వచ్చింది. ఎవరు ఏ పార్టీ కోటేస్తారు, ఎవరు కోటేస్తారు అనేది ఓటర్ లిస్ట్ లో పేర్లను చూసి చెప్పగలిగేంత పరిజ్ఞానం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చింది సార్? ఎవరికి లేని పరిజ్ఞానం వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఓకే, సో ఇప్పటి నుంచి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది ప్రతి చోట జరుగుద్ది. నాట్ ఓన్లీ దేశమంతా జరుగుతుంది సార్. దేశమంతా జరుగుద్ది, అంటే దేశమంతా జరుగుతుంది, జరగాలి కూడా. ఇప్పుడు దొంగోట్లునే రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నారు. దొంగోట్లను ఏరేయడానికి ఉన్న మార్గం ఏం చెప్పండి రస్ గారు? దొంగోట్లను ఏరేయాలంటే ఎవరో ఏరేయాలి. అంటే అక్కడ మీరు బీహార్ లో ఆధార్ కార్డును లేకపోతే ఓటర్ ఐడిని కూడా కన్సిడర్ చేయట్లేదు. దానిలో మీరు ఇచ్చిన చేయట్లేదంటే బీహార్ కు వచ్చేసరికి ఆ పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి లక్షల సంఖ్య లోపల ఇల్లీగల్ గా బంగ్లాదేశీల్ని, ముస్లింలని దేశంలోకి రానిస్తూ వెస్ట్ బెంగాల్ కు వచ్చి అక్కడ ఒక ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు తీసుకొని ఆ నుంచి మళ్ళీ ఇటువైపు వాళ్ళు చొరబాటు చేసుకుంటూ వస్తా ఉన్నారు. దాన్ని ఆపాలా వద్దా?
బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్కి వస్తా ఉన్నారు. అందుకని ఎస్ఐఆర్ చేసేటప్పుడు ఆధార్ కార్డులు ఎప్పుడు తయారైనాయి, ఎలక్షన్ కార్డులు ఎప్పుడు తయారైనాయి, వీళ్ళు ఈ దేశంలోకి ఎప్పుడు వచ్చిర్రు, మీ తాత ఎక్కడ పుట్టిండు, మీ నాయన ఎక్కడ పుట్టిండు అని అడుగుతుంది ఎన్నికల సంఘం. అది తప్పు కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. ఓకే ఓకే. సో అందుకు అదే విధానం మిగతా ఇప్పుడు నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అట్లా కూడా ఇంప్లిమెంట్ అవుతుందా? 100% చేస్తాం సార్, చేయకుండా ఎట్లుంటుంది. ఓకే. సో ఇప్పుడు 2 ఓట్లు అంటే మేజర్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో ఓటు ఉండి మళ్ళీ విలేజ్ లో ఓటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సమస్య డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ విషయానికి వచ్చినప్పుడు ఓటర్ లిస్ట్ ని, ఓటర్ ని ఆధార్ తోటి అనుసంధానం చేద్దామని ఎన్నికల సంఘం అనుకుంటే దాన్ని ఆపిన పెద్దలు ఎవరు సార్? మళ్ళా సుప్రీంకోర్టు ఆపింది. మరి ఇప్పుడు దొంగ ఓట్లు ఉండాలి, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉండాలి, ఈ దేశంలో ఏదైనా సాధ్యం అంటే ఎట్లయితే సార్? జరగనివద్దనేదే భారత ప్రభుత్వం కోరిక, నరేంద్ర మోడీ గారి కోరిక. కూడా పునరాలోచన చేయాలి. ఆధార్ అనుసంధానం చేస్తే సమస్య తగ్గుతుంది అనుకున్నప్పుడు ఆధార్ అనుసంధానం చేయనియాలి. ప్రతి వ్యవస్థలో లోటుపాట్లు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఏ సంస్థ అయినా, ఏ ఏజెన్సీ అయినా కొంత జనాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మరి అదే సుప్రీంకోర్టు ఆధార్ ని దించి ఓటు ఇరని ఎట్లా చెప్తుంది? సరే, ఆధార్ తో అనుసంధానం చేస్తే వద్దన్నమన్నటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడు ఆధార్ చూసి ఓటు ఇరని ఎట్లా చెప్తున్నారు మీరు? ఈ డ్యూయల్ నీతి ఏంది? ఆధార్ ను గుర్తింపు కార్డుగా కన్సిడర్ చేయమని మొన్న చెప్పారు. అవును సార్, మరి ఆధార్ ను ఓటర్ తోటి అనుసంధానం చేయమని. ఓకే, మీ ఉద్దేశం లేని ఆధార్ తో ఓటర్ అనుసంధానం చేయాలా, ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా పరిగణించాలా వద్దా? దేశవ్యాప్తంగా చేస్తే దాని మీద ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఆధార్ కార్డు ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు వచ్చింది ఆధార్ కార్డు, వీళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నారు? ఇప్పుడు ఈ రోహింగ్యాలు అనేటోళ్ళు వీళ్ళకి దొంగతనంగా వస్తున్నాయి, డూప్లికేట్ వస్తున్నటువంటి ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలన్నా వద్దా? దట్ ఈస్ అనదర్ టాపిక్. ఓకే. సో ఇప్పుడు 2011 నుంచి ఆధార్ కార్డు స్టార్ట్ అయింది. 13-14 ఏళ్ళలో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా మీరు అన్నట్టు చాలా మందికి వచ్చాయి ఆధార్ కార్డ్స్. హైదరాబాద్ ఉన్న రోహింగ్యాస్ కూడా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చాయని చెప్తున్నారు కొద్దిమంది మీ వాళ్ళే. అందుకనే ఎస్ఐఆర్ జరగాలి సార్. ఎస్ఐఆర్ జరగాలి. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ జరగక ముందు జరిగిన ఎలక్షన్ల వల్లనే మీరు 8 మంది గెలిచారని చెప్తున్నారు. ఈ ఎస్ఐఆర్ జరిగితే మరి మళ్ళా వాళ్ళు 8 మందిని రాజీనామా చేయమనండి, మేము 8 మంది రాజీనామా చేస్తాం సార్. ఎన్నికలకు పోదాం, ఎవరు ఎన్నికలు ఇస్తారో మళ్ళీ చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది రాజీనామా వేస్తే మీరు కూడా 8 మంది రాజీనామా వేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఇంకెక్కువ సీట్లు వస్తాయినా? ఎన్నోసారి జనం ఏం తీర్పిస్తారో చూద్దాం సార్. ఓకే, అంటే చాలా అప్పటికిప్పటికి సిచ్యువేషన్ చాలా చేంజ్ అయింది అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, అంతేనా? అవును భరత్ గారు, 100% సార్ ఇంకొక మాట, అంటే ఇది సందర్భం కాదు కానీ యూరియా గురించి మీరు మాట్లాడిన మాటల్ని కేటీఆర్ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏదో అన్నారు. మీరు యూరియా ఆపరేషన్ సింధూరు దీనికి భరత్ గారు వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళకి. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే మాకు టీవీ ఛానళ్ళు, పేపర్లు మాకు లేవు కాబట్టి మేము మాట్లాడేది క్యారీ కాదు. సెన్సార్ వాళ్ళ బాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యూరియా ఆయన తయారు చేసిండు ఆ ఫామ్ హౌస్ లో. వాళ్ళ బాబుకి ఇచ్చింది మేమే, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డికి ఇచ్చింది మేమే అని చెప్పిన. రైతుల్ని సమన్వయం పాటించండి అని రిక్వెస్ట్ చేసిన. ఈయనకున్న నొప్పి ఏంటంట? టీ న్యూస్ లో వార్తలు రాపించి జనాన్ని రోడ్ల మీదకి పంపాలనా? మాట్లాడితే నా ఫేస్బుక్ లోకి వచ్చి 200 మంది వాళ్ళ జీతగాళ్ళు వచ్చి కామెంట్స్ పెట్టినందు ఇచ్చే కార్యక్రమం పెట్టాల్సిన అవసరం ఏముంది కేటీఆర్ కి? ఏంది ఆయన ప్రాబ్లం ఏంది అంటున్నా. ఆయన ఒక ఆరోపణ చేశారు, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో జరిగితే చైనాతో యుద్ధం జరిగిందా మనకు, అక్కడ ఎందుకు యూరియా ఇవ్వలేదని ఇవాళ జాయినింగ్ సందర్భంగా కామెంట్ చేశారు. ఆయనకు మతి చిమించింది, అధికారం కోల్పోయి మతి చింతం వచ్చింది. ఏ దేశాలకి వెళ్ళి ఇంపోర్ట్ అవుతుంది యూరియా? చైనా. ఆపరేషన్ సింధూర్ అప్పుడు చైనా ఎటువైపు ఉన్నది, ఎటువైపు మొగ్గు చూపింది, మనం ఇబ్బంది పెట్టాలనుకున్నది ఇవ్వలేదు. సార్ పాకిస్తాన్ తోటి యుద్ధమైనప్పుడు చైనా ఎటువైపు ఉన్నది సార్? ఆ మాత్రం కూడా తెలియదా కేటీఆర్ గారికి? సో ఇప్పుడు ఏంటి అంటే ఓవరాల్ గా యూరియా సిచ్యువేషన్ ఎన్ని రోజుల్లో ఇంప్రూవ్ కావచ్చు? నిజం గతంలో బాగా ఉన్న మాట వాస్తవమే, బట్ ఈసారి ఇబ్బంది ఉన్న మాట కూడా వాస్తవమే. దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. అవును, ఈసారి
కొంత ఆలస్యం జరిగింది. నేనే ఒప్పుకున్నాను కదా. ఇప్పుడు ఈ టీవీలలో పేపర్లలో రోజు యూరియా లేదు అంటే రైతులు పానిక్ అవుతున్నారు ఒకటి. రెండు, కొంతమంది డీలర్లు ఆ దొడ్డిదారులు దాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడినాను భారతి గారు. నేను మాట్లాడిన మాటలలో ఒక అక్షరం తప్పు చెప్పండి మీరు. మీరు హంబుల్ గా యాక్సెప్ట్ చేశారు, ఉన్న వాస్తవాన్ని యాక్సెప్ట్ చేశారు, రియాలిటీని యాక్సెప్ట్ చేశారు. సంయమనం పాటించమని చెప్పిన టీఆర్ఎస్ ఆడేటువంటి ఈ నాటకంలో మీరు బలి పశువులు కావద్దని రైతన్నలను అప్పీల్ చేసిన, మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ లోపల తెలంగాణ రాష్ట్రంలో యూరియా లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసి రేపు లోకల్ బాడీలో గెలవాలనుకునే టీఆర్ఎస్ స్వార్థానికి వాళ్ళని ఉండనియండి. బట్ నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పినో చెప్పమనండి కేటీఆర్ ని. పాకిస్తాన్ తోటి యుద్ధమైనప్పుడు చైనా ఏడుందో తెలియనంత అమాయకుడు కేటీఆర్. ఓకే, సో సార్ కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వాళ్ళు చెప్పేదంటే మేము కరెక్ట్ గా రెగ్యులేట్ చేసాం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది, వ్యవసాయ మంత్రి చేయలేకపోతున్నారని వాళ్ళ. మరి నా మొత్తం ప్రెస్ మీట్ చూడు, నేను కూడా అదే మాట చెప్పినా కదా. నా మొత్తం ప్రెస్ మీట్ చూస్తే ఆయనకి వినబడే ఓపుకుంటే అట్లా ఉంటది. అట్లా టీఆర్ఎస్ వాళ్ళు సమ్మెలకి పిలిపిస్తారు, చేయకండి రైతన్నలారా, వాళ్ళ కోఆపరేట్ చేయకండి, 4 రోజులలో మేమే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినాం. ఓకే, అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాగానే పనిచేసిందని చెప్పారు మీ ప్రెస్ మీట్ లో అప్పుడున్న సమయంలో. మీరు చూడండి సార్. ఓకే, సో అప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందా దీనిలో? ఈ యూరియా డీలర్లు కావాలని దాన్ని బ్లాక్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాదా సార్? ఓకే, ఓకే. అండ్ ప్లస్ ఎన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావచ్చు? జూలై చివరి వారంలో మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ గారు వచ్చిన రోజు మెదక్ కలెక్టర్ కార్యాలయంలో డిడిఆర్సి సమావేశం జరిగినప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి ముందు నేను నిలదీసిన కలెక్టర్ గారిని, ఏది మీ ఫ్యూచర్ ఆలోచన ఏది, ఆగస్టులో ఎక్కువ యూరియా అవసరం ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని నేను అడగలేదా ఒకసారి? ఆ రోజు నా లైవ్ ప్రెస్ మీట్ చూడండి. ఓకే, ఓకే. వీళ్ళు ముందు చూపు లేని వాళ్ళంతా వీళ్ళే సార్. వీళ్ళకు ఉన్నదంతా ఎన్నికల, వీళ్ళ ముందు చూపు అంతా ఎలక్షన్ల మీద అంతే. ఓకే, ఓకే. మహేష్ గౌడ్ గారు పాదయాత్ర చేసినా ఎన్నికలే, రేపు గెలవాలి లోకల్ బాడీలు, పెడతారో తెలియని లోకల్ బాడీలు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ రఘునందన్ గారు. థ్యాంక్ యూ. యా.